మీరే కదా అద్భుతం కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఇదొకటే, ఇదేమో ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టింది, ఇదేమో రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఇది నాది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఆయన గారు ఏం చెప్తారంటే, నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిలు 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది, 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పారకం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టుకపోయి మరి కొత్త పారకం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. ఇప్పుడు నిన్న మొన్న మనం భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి కాలువలకు నీళ్లు, పంట పొలాలకు నీళ్లు వదులుతూ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు కదా. మరి అవి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు. గంధమల్ల ఏంటిది? ఇజ్ ఇట్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాళేశ్వరం? గంధమల్లకి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? మిడిమానేరు నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల బౌల్. ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇజ్ ఇట్ నాట్ కాళేశ్వరం? ఇవన్నీ లేకపోతే గంధమల్లకు నీళ్ళు వస్తాయా? ఇవన్నీ కాళేశ్వరంలో నిర్మించినాయే కదా. అంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది కనుక, నీళ్లు పారుతున్నాయి కనుక నువ్వు గంధమల్లకు పోయి కొబ్బరికాయ కొట్టినావు నల్లగొండల. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తున్నా, మూసీలో గోదావరి నీళ్లు పోస్తున్నాను, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 8,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కదా. 1,00,000 కోట్ల కాళేశ్వరం కొట్టుకపోతే 8,000 కోట్లతోని నువ్వు నీళ్లకు కాలువలు ఎందుకు తవ్వుతున్నావు? నీళ్లే లేకపోతే, కొట్టుకునే పోతే 8,000 కోట్లతోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు కాలువ పనులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అది నీ ప్రాజెక్టే లేకపోతే 8,000 కోట్లు ఎవడన్నా మెదడున్నోడు ఖర్చు పెడతాడా? పనులు చేస్తాడా? అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. కాళేశ్వరంలో నీళ్లున్నాయి, మల్లన్న సాగర్ లో ఈ నిమిషానికి 25 టీఎంసీల నీళ్లున్నాయి. అందుకే ఆ నీళ్లను హైదరాబాద్ కు తెస్తా అంటున్నావు. అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. ఇలా అంటే ఈ వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నం చేస్తున్నారు. నేను సిఆర్ పాటిల్ గారు కోరుతా ఉన్నా, రండి ఒక్కసారి తెలంగాణకు పోదాం, యాదాద్రి జిల్లాలో పోయి అడుగుదాం, గతంలో నీళ్లు బారినాయా, ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్ళా కావా? యాదాద్రి జిల్లాలో భువనగిరి ఆలేరు ప్రజలను అడుగుదాం. పోదాం జగిత్యాల జిల్లాకు పోయి చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి ఆ జిల్లా ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. పోదాం కరీంనగర్ జిల్లా, కరీంనగర్, మానకొండూరు, హుస్నాబాద్ రైతులను అడుగుదాం. రండి సిద్దిపేటలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, మెదక్ జిల్లాలోని మెదకు, నర్సాపూరు ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. ఎప్పటి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు ఏ నీళ్లు అని గలగల పారే గోదావరి నీళ్లను చూద్దాం, పచ్చటి పొలాలను చూద్దాం, పక్కనున్న రైతుల్ని పలకరిద్దాం. వస్తారా? రండి సిఆర్ పాటిల్ గారు. ఎందుకు ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు? మనం పోదామండి, రండి. మీరు ఎవరు వస్తారు? రండి. బీజేపీ కిషన్ రెడ్డి గారు వస్తారా? బండి సంజయ్ గారు వస్తారా? లేదు కాంగ్రెస్ నాయకులు వస్తారా? రండి, నేను తీసుకెళ్లి చూపిస్తా.